నిన్న ఈవినింగ్ నుండి సోషల్ మీడియాలో బాయ్కాట్ సన్ రైజ్ హైదరాబాద్, బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అని చెప్పి తెగ ట్రెండ్ అవుతుంది. సన్ రైజర్స్ ఓనర్ కావ్య గారిని కానీ లేదంటే సన్ రైజర్స్ ఫ్రాంచైజీని కానీ చాలామంది యూజర్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎంత హేటెడ్ క్రియేట్ అయ్యిందంటే ఈ ఎక్స్లో వన్ ఆఫ్ ద పేజెస్, సన్ రైజర్స్ చెందిన వన్ ఆఫ్ ద పేజెస్ని ఈ యూజర్స్ ఎంత రిపోర్ట్ చేశారంటే ఆ ఎక్స్ నుంచి ఆ పేజ్ సస్పెండ్ అయిపోయింది. ఎందుకు ఇంత హేటెడ్ వచ్చింది, ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తుంది, ఎందుకు ఇంతమంది బాయ్కాట్ చేద్దాం అంటున్నారు? నిజంగా అంత పెద్ద తప్పు చేశారా సన్ రైజర్స్ వాళ్ళు? ఈ తప్పు ఇదేనా మొదటిసారి జరగటం? ఇంతకుముందు ఎవరు చేయలేదా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో ఏం జరిగింది ఏంటంటే, సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో, కావ్య గారు ఏదైతే ఉన్నారో, ఒక పాకిస్తానీ ప్లేయర్ని ఆక్షన్లో పర్చేస్ చేశారు. కంగారు పడకండి, ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన ఆక్షన్ కాదు. మన దేశానికి ఎలాగైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉందో, ఈ ఫ్రాంచైజ్ క్రికెట్ ఎలాగైతే ఉందో, అన్ని దేశాలకు కూడా అలాగే ఉన్నాయి. బీపీఎల్ బంగ్లాదేశ్, పాకిస్తాన్కి ఒకటి ఉంది, ఆస్ట్రేలియాకి ఉంది, అలాగే ఇంగ్లాండ్కి కూడా ఉంది. సో ఇంగ్లాండ్లో ది 100 అనే లీగ్, మనకి ఎలాగా ఐపీఎల్లో వాళ్ళకి 100 అనే లీగ్ ఉంది. ఆ 100 అనే లీగ్లో వీళ్ళకి అక్కడ ఒక సిస్టర్ ఫ్రాంచైజీ ఉంది. సన్ రైజ్ హైదరాబాద్ ఎలాగో అక్కడ సన్ రైజర్స్ లీడ్స్ అని చెప్పి వాళ్ళకి ఒక ఫ్రాంచైజ్ ఉంది. ఆ ఫ్రాంచైజ్ కోసం జరిగిన ఆ లీగ్ కోసం జరిగిన ఆక్షన్లో ఈ ఫ్రాంచైజ్ వాళ్ళు అక్కడ ఒక పాకిస్తానీ ప్లేయర్ని పర్చేస్ చేశారు. అబ్రార్ అహ్మద్, ఒక స్పిన్నర్. ఎంతకు పర్చేస్ చేశారా అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో 2,35,00,000 పెట్టి ఆ స్పిన్నర్ని కొన్నారు. ఎప్పుడైతే ఆ పర్చేస్ జరిగిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అనేది ట్రెండ్ అవడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే పాకిస్తానీ ప్లేయర్ని మీరు ఎలా కొంటారు అని చెప్పి. మన ఐపీఎల్లో అంటే మన కంట్రీది కాబట్టి మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఏంటంటే పాకిస్తానీ ప్లేయర్స్ని అసలు మన ఆప్షన్లోకి అలో చేయం, కంప్లీట్ బ్యాన్. కానీ వేరే కంట్రీస్ లీగ్స్ రూల్స్ మనం డిసైడ్ చేయలేం కదా. సో వాళ్ళకి అక్కడ అన్ని దేశాల ప్లేయర్స్ అలౌడే, ఎవరైతే సైన్ చేశారో, ఎవరికైతే ఎన్ఓసి ఉందో వాళ్ళందరూ అలౌడే. అయితే అంటే సర్కిల్స్లో టాక్ ఏంటి అంటే, ఒక షాడో బ్యాన్ ఉంది. అంటే ఇండియన్ ఫ్రాంచైజ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో పాకిస్తానీ క్రికెటర్స్ని కొనకూడదు అని చెప్పి ఒక షాడో బ్యాన్ ఉంది అంటారు. షాడో బ్యాన్ అంటే ఏంటంటే అన్అఫిషియల్గా ఒక బ్యాన్ అనమాట. అంటే మనం ఇప్పుడు పర్చేస్ చేయకూడదని. కావ్య గారు దాన్ని బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి ఇలా ఒక పాకిస్తానీ ప్లేయర్ని కొన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ఈ గొడవంతా. సో ఇదేనా ఫస్ట్ టైం? అంటే చాలా ఫ్రాంచైజ్ క్రికెట్లు ఉన్నాయి అన్నారు కదా. సో మన ఇండియన్స్కి సంబంధించిన ఓనర్స్ కూడా చాలా 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 చోట్ల, చాలా కంట్రీస్లో ఫ్రాంచైజ్ ఓనర్స్గా ఉన్నారు. ఇదేనా ఫస్ట్ టైం ఒక పాకిస్తానీ ప్లేయర్ని కొంటాం? ఇంతకుముందు ఎవరు కొనలేదా అంటే, ఇంత షాడో బ్యాన్ ఉంది కదా, ఎవరు కొనలేదంటే అది కూడా జరిగినాయి. లాస్ట్ ఇయరే కేకేఆర్కి చెందిన, కోల్కతా నైట్ రైడర్స్ చెందిన ఒక సిస్టర్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో, ట్రిన్బాగో నైట్ రైడర్స్ టీకేఆర్, వాళ్ళు మొహమ్మద్ అమీర్ని కొన్నారు కెరేబియన్ లీగ్ కోసం. ఈ క్యారిబియన్ లీగ్ తర్వాత ఇంకోటి ఉంది అబుదాబి నైట్ రైడర్స్ అని, మళ్ళీ కేకేఆర్కి చెందిన ఒక సిస్టర్ ఫ్రాంచైజీనే, అది కూడా సిస్టర్ గ్రూపు. వాళ్ళు ఉస్మాన్ తారిక్ని కొన్నారు. దేనికి? అబుదాబిలో జరిగే ఐఎల్ T20 కోసం. అలాగే ముంబై ఇండియన్స్ కూడా, ఎంఐ ఎమిరేట్స్ వాళ్ళు కూడా అదే దుబాయ్ లీగ్ కోసమే వాళ్ళు కూడా ఉస్మాన్ ఖాన్ అని చెప్పి ఇంకో పాకిస్తానీ ప్లేయర్ని వాళ్ళు కూడా కొన్నారు. వీళ్ళందరూ వాళ్ళ తరపున ఆడారు. మరి ఇది జరిగింది రీసెంట్గానే కదా. మరి అప్పుడు లేని ఇంత ఉద్రిక్తత, ఇంత నెగిటివిటీ, ఇంత హేట్రేడ్ ఇప్పుడు మాత్రం ఎందుకు? కావాలని కొంతమందిని ఎస్ఆర్హెచ్ని టార్గెట్ చేశారా? మిగతా వాళ్ళకి అంటే వాళ్ళకి ఆ ఫ్రాంచైజీస్ ఇష్టం ఉండబట్టి ఈ ఫ్రాంచైజీని టార్గెట్ చేశారంటే ప్రాబ్లం ఏంటంటే, అప్పుడు కూడా క్రిటిసైజ్ అనేది జరిగింది, క్రిటిసైజేషన్ వచ్చింది, వీళ్ళు కూడా వ్యతిరేకించారు. కానీ అప్పుడు ఇంతలా రాలా. రీజన్ ఏంటంటే, పాకిస్తానీ ప్లేయర్స్లో కూడా ప్లేయర్స్ వేరేయా అన్నట్టు ఈ అబ్రార్ అహ్మద్ ఎవరైతే ఉన్నాడో పర్టికులర్ ప్లేయరు, ఈ ప్లేయరు మన ఇండియన్స్ని, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని చాలా మాక్ చేశాడు. మీకు కొన్ని పోస్టులు ఇంతకుముందు గుర్తుంటే కనుక, ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ ఎప్పుడు కానీ టీ చాలా బాగుందని చెప్పి ఒక పోస్ట్ చేయటం, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఎగతాళి చేయటం, వాళ్ళ టీం ప్లేయర్స్ అందరికీ టీ సర్వ్ చేస్తా అలాంటి వీడియోస్ని తీసుకొని ఈ ఇన్స్టాగ్రాము వాటిల్లో, ట్విట్టర్లో వాటిల్లో పెట్టి మనల్ని ఎక్కిరించడం, రచ్చగొట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. అలాగే మనతో మ్యాచ్లు జరిగేటప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు సైకిల్ చేయటం, అలాంటివన్నీ చేసి మనల్ని ఎక్కువగా అంటే ఉన్న ప్లేయర్స్ కల్లా ఎక్కువగా మాక్ చేస్తూ ఉండటం వల్ల మనల్ని అందరికీ బాగా రిజిస్టర్ అయ్యి ఉన్న ప్లేయర్ అబ్రార్ అహ్మద్. మన వాళ్ళు చాలామందికి అబ్రార్ అహ్మద్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఇది ఒక రీజన్. సో దానికోసమే ఇంతకుముందు కొన్నా కూడా అంత క్రిటిసైజ్ అవ్వంది. ఇప్పుడు ఎందుకు అవుతుందంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజను. సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఈ మధ్య ఉన్న ఎక్కువ ఉధృతులు, అంటే ఈ మధ్య క్రికెట్ ఆడటం, ఈ మధ్య పాకిస్తాన్ టీము మనతో మ్యాచ్ ఆడము అది అని చెప్పి ఓవర్ యాక్షన్ చేయటం, ఇవన్నీ జరుగుతుండగానే ఇది జరిగింది కాబట్టి అది ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఇది తప్ప రైటా అంటే ఖచ్చితంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పే. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ ఈజ్ అ బిజినెస్. కానీ ఒక దేశంలో, అంటే మనం ఉంటున్న దేశంలో ఒక సెంటిమెంట్ ఉన్నప్పుడు ఆ సెంటిమెంట్ని గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది బిజినెస్ పీపుల్ అయినా, సామాన్యులైనా సరే. ప్రైమ్ ఎగ్జాంపుల్, మనకి బంగ్లాదేశ్కి ఏమి పాకిస్తాన్ లాగా వారేం లేదు కదా, యుద్ధమేం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం
బంగ్లాదేశ్కి ఈ మధ్య డీజిల్ ఇచ్చి సపోర్ట్ కూడా చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్లో అక్కడ హిందువుల మీద జరిగిన అల్లర్ల వల్ల ఇక్కడ కోల్కతా నైట్ రైడర్స్ టీము అక్కడున్న ముస్తఫిజుర్ రెహమాన్ని కొనంగానే మనోళ్ళకి సెంటిమెంట్ని గౌరవించి అక్కడ చిన్న చిన్న ఉద్రిక్తలు ఎక్కకూడదు, చిన్న చిన్న నిరసనలు వస్తేనే మన బీసీసీఐ ఇండైరెక్ట్గా కేకేఆర్కి చెప్పి ఆ ప్లేయర్ని రిలీజ్ చేయించేశారు కంప్లీట్గా. దాని నుంచి అంటుకున్నదే బంగ్లాదేశ్ క్రికెట్. మనకేదో ఇక్కడ సెక్యూరిటీ లేదని చెప్పి వాళ్ళు ఇక్కడ నిందలేయటం, దాని తర్వాత ఐసీసీ దాని మీద చర్యలు తీసుకోవటం, బంగ్లాదేశ్ అసలు T20 వరల్డ్ కప్ ఆడకపోవటం, ఇవన్నీ దాని తర్వాత జరిగినవి పరిణామాలు. బట్ స్టిల్ మనకి వాళ్ళకి వారు లేదు. మన హిందువులు అక్కడ ఉన్న హిందువుల్ని వాళ్ళు హింసించారు అన్న దాని మీద జరిగింది అది. ఆ చిన్న సెంటిమెంట్ని గౌరవించే అక్కడ కోల్కతా నైట్ రైడర్స్ కొన్న ప్లేయర్ని, బంగ్లాదేశ్ ప్లేయర్ని రిలీజ్ చేసేసినప్పుడు, మనకి పాకిస్తాన్కి వారు ఉన్నప్పుడు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని కానీ మన సోల్జర్స్ని కానీ ఆయన ఎక్కిరిస్తున్నప్పుడు అలాంటి ప్లేయర్ని కొనటం అన్నది ఖచ్చితంగా తప్పే, అసలు కరెక్ట్ కాదు. దీనివల్ల ఇండియాలో చాలామంది హట్ అవటం కూడా రాంగ్ కాదు. దీనికి వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, డానియల్ వెటోరీ గారు. సో వాళ్ళ కోచ్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే, వాళ్ళు అదిల్ రషీద్ని తీసుకుందాం అనుకున్నారు, వాళ్ళకి స్పిన్నర్ కావాలి, వాళ్ళ టీంలో ఆ బ్యాలెన్స్ రావడం కోసం అదిల్ రషీద్ని తీసుకుందాం అనుకున్నారు, అది అవ్వాల. సో దానికోసం ఇంక తప్పక అబ్రార్ అహ్మద్ని తీసుకున్నాము అన్నట్టు ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ దానికి ఎవరు సాటిస్ఫై అవ్వాలి. ఇంకో రీజన్ ఏంటంటే, ఎందుకు సాటిస్ఫై అవ్వలేదంటే, ఆయన ఏమైనా పెద్ద తోప్ ప్లేయర్ అంటే, పాకిస్తాన్ క్రికెట్ టీం మొత్తానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డే ఫైన్ వేసింది. ఎవరైనా ఏదైనా టోర్నమెంట్ ఆడొస్తే ఎదురు నజరానేస్తారు, కానీ వీళ్ళు ప్లేయర్స్ నుంచి డబ్బులు తీసుకున్నారు. 25 లక్షలు 50 లక్షలు ఒక్కొక్కరి మీద ఒక ఫైన్ వేసి వెనక్కి కలెక్ట్ చేశారు. అలాంటి అసలు ఏ గుడ్డు రాని ఆటగాళ్ళని మీరు ఏదో పెద్ద ప్లేయర్స్ తోపు అన్నట్టు మీరు తీసుకోవడం ఏంటి అన్నది కొంతమంది యూజర్స్ యొక్క ఇది. అలాగే వీళ్ళు తీసుకోవడానికి అంటే వీళ్ళు బయటికి చెప్పకపోయినా ఇంకో రీజన్ ఏంటంటే, వీళ్ళకి ఎక్కడైతే హోమ్ గ్రౌండ్ ఉందో అక్కడ కొంచెం పాకిస్తానీ ప్లేయర్స్ ఎక్కువ ఇంగ్లాండ్లో ఆ ఏరియాలో, అంటే కొంతమంది అనలిస్టులు చెప్పిన మాట అనమాట. సో దానికోసం వీళ్ళు ఇలా పర్చేస్ చేసి ఉంటారు అని చెప్పి. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక సెంటిమెంట్ నడుస్తున్నప్పుడు ఇలాంటిది చేయకుండా ఉండాల్సింది. సో కావ్య గారు ఇది చేశారు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, ఇండియా మొత్తం మీద ఎస్ఆర్హెచ్కి అంటే ఇప్పుడు మన తెలుగు టీం వాళ్ళు సర్లే మన తెలుగు టీం అని చెప్పి మన వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, వాళ్ళు ఏం చేసినా కూడా. కాకపోతే అందరికీ అదే భావం ఉండాలని లేదు కదా. ఎక్కడ ఆడటానికి వెళ్ళిన ఎస్ఆర్హెచ్కి అంత ఈజీ కండిషన్స్ ఉండవు. కావ్యాని చాలామంది, కావ్య గారిని చాలామంది మా కావ్య పాప అని చెప్పి చాలా క్యూట్గా ఏ ఫ్రాంచైజీలు ఉన్నా ఏ రాష్ట్రంలోకి వెళ్ళి ఎక్కడ అయినా సరే చాలా ఇదిగా ట్వీట్ చేస్తారు. కావ్య ఎక్స్ప్రెషన్స్కి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అదే కావ్య గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలామంది బూ చేస్తారు. అది జరగబోతుంది. ఎస్ఆర్హెచ్కి ఇట్ విల్ నాట్ బి ఈజీ ఈ సీజన్లో ఆడటం. వన్ థింగ్ ఏంటి అంటే కొన్ని ఇప్పుడు టాక్స్ కూడా వస్తున్నాయి, అన్లెస్ వాళ్ళు అబ్రార్ అహ్మద్ని రిలీజ్ చేస్తే తప్పితే. సో పర్చేస్ చేసాం, రిలీజ్ చేసేసాం, తప్పు అయిపోయింది అని చెప్పి సో నెగిటివిటీ వచ్చింది కాబట్టి తప్పు అయిపోయింది. ఇది తెలియకుండా చేశారంటే కాదు, ఇది అలా తెలుసు. సర్లే వచ్చిద్దో రాదో అని చెప్పి ఒక ఛాన్స్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక పాకిస్తానీ ప్లేయర్ కూడా కొనడానికి ట్రై చేశారు ఆక్షన్లో. సరే అది ఇప్పుడు అంతా ఎందుకని అది డిఫరెంట్ స్టోరీ అయిపోద్ది. సో అబ్రార్ అహ్మద్ని కనుక రిలీజ్ చేస్తే అంటే టాక్స్ వస్తున్నాయి, రిలీజ్ చేసేస్తారు అది అని చెప్పి. అలా కనుక రిలీజ్ చేసేస్తే ఈ హేట్రేడ్ ఏదైతే ఉందో, ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో ఇది న్యూట్రలైజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు ఎండ్ ఆఫ్ ద డే ఇది బిజినెస్, అక్కడేమీ బ్యాన్ లేదు కదా, సో దాని ప్రకారం మేము వెళ్ళిపోతున్నాం, అక్కడ కంపెనీ డిఫరెంట్ ఇక్కడ కంపెనీ డిఫరెంట్ అని కంపెనీ డిఫరెంట్ అనుకున్నా. ఎండ్ ఆఫ్ ద డే సిస్టర్ కంపెనీస్, ఎండ్ ఆఫ్ ద డే సన్ రైజర్స్ అని దాని ముందు ఉంటుంది. సో ఆబ్వియస్గా మన వాళ్ళు దాని ఒక సెంటిమెంట్లోనే ఫీల్ అవుతారు. సో వాళ్ళు ఈ డెసిషన్ ఫామ్గా తీసుకొని ముందుకెళ్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ ఐపీఎల్ సీజన్లో, వచ్చే ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి మాత్రం అంత ఈజీగా ఉండదు. క్రౌడ్ సపోర్ట్ ఎంత హైదరాబాద్లో ఆడినా, ఎంతమంది హైదరాబాద్లో సపోర్ట్ చేసినా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం విపరీతమైన హేట్రేడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్రాంచైజ్ క్రికెట్లో మెజారిటీ లోకల్స్ సపోర్ట్ ఉన్న ఒక పర్సంటేజ్ ఉన్న బయట వేరే రాష్ట్రాలు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఆర్సీబీ సపోర్టర్స్ ఉన్నారు, సిఎస్కే సపోర్టర్స్ ఉన్నారు, ముంబై ఇండియన్స్ సపోర్టర్స్ ఉన్నారు. అలాగే మన ఎస్ఆర్హెచ్కి కూడా ఢిల్లీలో, అంటే నాకు తెలిసిన వాళ్ళ వరకు ఢిల్లీ, గురుగాం అటు సైడ్ వాళ్ళు కూడా, ముంబై అటు సైడ్ వాళ్ళు కూడా చాలామంది ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది జస్ట్ అంటే లోకల్ ఫ్రాంచైజ్ అని కాదు, అందులో ఆడే ప్లేయర్స్కి ఉండే ఫ్యాన్స్ కూడా. ఇప్పుడు నాకు అభిషేక్ శర్మ అంటే ఇష్టం అనుకోండి, నేను అభిషేక్ శర్మ ఎందులో ఆడితే అందులో సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు రోహిత్ శర్మ అంటే ఇష్టం అనుకోండి, రోహిత్ శర్మ ఏ టీం కడితే ఆ టీంని సపోర్ట్ చేస్తాను. ఇనిషియల్గా డీసీగా ఆడినా కానీ, దాని తర్వాత ముంబైగా ఆడినా కానీ నేను రోహిత్ శర్మ ఇష్టమైతే సపోర్ట్ చేస్తాను. అలా ఉంటుంది. విరాట్ కోహ్లీ అంటే ఇష్టమైతే ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాను. అలా ప్లేయర్స్ని బట్టి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రకంగా ఎంత ఫ్రాంచైజీ క్రికెట్ అయినా, ఎంత ఏ స్టేట్ పేరు పెట్టుకున్నా, లేదంటే ఏ సిటీ పేరు పెట్టుకున్నా, త్రూఅవుట్ ప్యాన్ ఇండియా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఫ్యాన్స్ మద్దతు దొరకదు, ఆపోజిట్గా ఉండే వాళ్ళ మద్దతు అస్సలు దొరకదు. క్రికెట్ గ్రౌండ్లో ఆడేటప్పుడు ఆడియన్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిసార్లు అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక స్ట్రెంత్ వస్తుంది. లోకల్ గ్రౌండ్స్లో మ్యాచెస్ ఎక్కువ విన్ అవడానికి అదొక రీజన్. నాట్ ఓన్లీ పిచ్ కండిషన్స్, ఆడియన్స్ సపోర్ట్, రిజల్ట్ సపోర్ట్, మద్దతు, అదొక బూస్ట్. సో వాళ్ళు ఈ డెసిషన్ని వెనక్కి తీసుకొని ఆ అబ్రార్ అహ్మద్ని రిలీజ్ చేస్తే తప్పితే
లేదంటే మాత్రం ఈ సీజన్ ఐపీఎల్లో హైదరాబాద్కి చాలా కష్టంగానే కొనసాగుతుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది, అంటే దేశంలో ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి దాన్ని గౌరవించి చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చాలామంది అడగచ్చు, ఏంటి అంటే మరి ఇండియన్ క్రికెట్ టీం మరి పాకిస్తాన్తో ఆడుతుంది కదా అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. ఇండియన్ క్రికెట్ టీం పాకిస్తాన్తో ఆడుతున్నది ఏంటి, ఐసీసీ మ్యాచెస్. అంటే ఇప్పుడు మనం వాటిని బాయ్కట్ చేస్తే అది మనకు నష్టం చేకూరుస్తుంది. అలాగా టోర్నమెంట్ వైజ్ మీరు గమనిస్తే అదే ఇండియన్ క్రికెట్ టీం పాకిస్తాన్తో ఎప్పుడు ఇండివిజువల్గా ఈ 1-on-1 టోర్నమెంట్లు కానీ ట్రై సిరీస్లు కానీ ఏం ఆడదు. వాళ్ళు ఎంత అడిగినా కూడా ఆడమని చెప్పేసాం. అవన్నీ ఎప్పుడైపోయినాయి. ఓన్లీ ఐసీసీ ఈవెంట్స్ మాత్రమే మనం ఆడతాం. ఎందుకంటే అక్కడ ఒక ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి, ఒక ఇది ఉంది కాబట్టి, ఒక సినారియో ఉంది కాబట్టి. అంతే తప్పితే మనం వెళ్ళి ఎప్పుడు వాళ్ళతో ఆడితే ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆడినా బిజినెస్ బోల్డ్ డబ్బులు వస్తాయి. అలా అని చెప్పి ప్రతిసారి వెళ్ళి ఒక 5 మ్యాచ్ల సిరీస్ లేదంటే 3 నేషన్స్ కలిపి ఒక సిరీస్ అలా ఆడట్లేదు కదా, డబ్బులు వస్తాయని తెలిసిన. సో ఆ సెంటిమెంట్ని గౌరవించాలి. ఇండియాలో ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి పాకిస్తాన్ అంటే ఒక వ్యతిరేకత ఉంది. ఎస్పెషల్లీ కొంతమంది ప్లేయర్స్ అంటే ఇక్కడ ఉన్న మనకి కొద్దిగా ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు పాలిటిక్స్, క్రికెట్ ఇవన్నీ వేరువేరుగా చూద్దామని ఎవరైతే అనుకున్నారో, కానీ ఆ క్రికెటర్సే దాన్ని వేరుగా చూడనప్పుడు మనం ఎందుకు వేరుగా చూడాలి? మనం వేరుగా చూడాల్సిన నెసిటీ లేదు కదా. క్రికెటర్స్ పాలిటిక్స్ని టచ్ చేయకుండా వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అలాంటి ప్లేయర్స్ని కొనుక్కున్నా అట్లీస్ట్ సరేలే అని అనుకోవచ్చు. ఈ కేకేఆర్ విషయంలో అంత ఇది రాకపోవడానికి రీజన్ అదే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ క్రికెటర్స్ ఈ పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ అయ్యి, అంటే వార్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనల్ని మాక్ చేయటం, ఈ టీ అది ఇది అని చెప్పి మనల్ని క్రిటిసైజ్ చేయటం, మనల్ని ఎక్కిరించడం చేస్తూ ఉంటే అలాంటి ప్లేయర్స్ మీద ఆబ్వియస్గా మనకి నెగిటివిటీ ఉంటుంది. అలాంటి ప్లేయర్స్ని కొన్న ఏ ఫ్రాంచైజీ అయినా అది నెగిటివిటీ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే అది ఒక్క టోర్నమెంట్ కదా, ఇక్కడ మేజర్ ఐపీఎల్ కదా, వాళ్ళకి ఇక్కడ చూసుకోవాలి. సో లెట్స్ సీ. నేనైతే మాత్రం రిలీజ్ చేసేస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే అవసరం లేదు. ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ అన్ఫాలో కొట్టారు వాళ్ళకి వెంటనే, సన్ రైజ్ హైదరాబాద్కి ఇక్కడ టీంకి. నెక్స్ట్ ఆ సన్ రైజర్స్ లీడ్స్కి చెందిన ఆ పేజ్ ఏదైతే ఉందో, సన్ రైజర్స్ లీడ్స్ అని చెప్పి ఆ ఫ్రాంచైజ్ పేజ్ అయితే ఉందో దాన్ని రిపోర్ట్ చేశారు గట్టిగా. సో అది సస్పెండ్ అయిపోయింది. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి ఈ ఇష్యూ మీద. సో మీరు ఎవరి ఫ్యాన్, మీరు సన్ రైజ్ హైదరాబాద్ సపోర్టరా కాదా అని చెప్పి నేను లాస్ట్ 2 years నుంచి సన్ రైజ్ హైదరాబాద్ సపోర్ట్ చేస్తున్నాను. సో మీరు సన్ రైజ్ హైదరాబాద్ సపోర్టరా కాదా? సో మీ ఒపీనియన్ ఏంటి? గోయింగ్ ఫార్వర్డ్ మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? సో మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా నచ్చితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ వెళ్తుంది అనమాట, ఎక్కువ సజెషన్స్లోకి వెళ్తుంది. సో లైక్ చేయండి, ఒపీనియన్స్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యాజ్ ఎ సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్గా, అంటే యాజ్ తెలుగు ఆడియన్స్గా మీ ఒపీనియన్ కూడా మ్యాటర్సే, మనదే ఎక్కువ మ్యాటర్స్. ఎంతసేపు నేను వేరే వాళ్ళ కామెంట్స్, వాళ్ళ ఆ స్టేట్ నుంచి కామెంట్స్ వస్తుందని చెప్తే మన దాని చోట ఒకళ్ళిద్దరు మాత్రం గట్టిగా సపోర్ట్ చేస్తే తీసుకున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే మేము హైదరాబాద్కే సపోర్ట్ చేస్తాం అది అని చెప్పి. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.